దేవుడు నీతో మాట్లాడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. నిరుద్యోగ సమస్య గుండా నువ్వు వెళుతున్నప్పుడు, అనారోగ్యం గుండా నువ్వు వెళుతున్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు గుండా నువ్వు వెళుతున్నప్పుడు, అపజయం గుండా నువ్వు వెళుతున్నప్పుడు, అష్ట కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు, అయోమయ పరిస్థితి గుండా నువ్వు వెళుతున్నప్పుడు, ఏం చేయాలో నీకు పాలుపోనప్పుడు, చేతులు కాళ్ళు ఆడనప్పుడు, అంతా అగోచరంగా కనిపిస్తున్నప్పుడు దేవుడు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. ఎందుకంటే నేను ప్రకటించే దేవుడు సజీవుడు, మాట్లాడే దేవుడు. ఈ రోజు నా ప్రశ్న, మీ జీవితంలో సమస్యలు గుండా వెళుతున్నప్పుడు, దేవుని మందిరానికి మీరు వచ్చినప్పుడు దేవుడు మీకు ఏదైనా వాగ్దానం చేశాడా? నీ కుటుంబాన్ని నేను కడతా, నీ భర్తను నేను బాగు చేస్తా, నీ బిడ్డల జీవితాన్ని నేను సరిచేస్తా, ఖచ్చితంగా నేను ఒక చక్కని ఆత్మీయుడినో లేక ఆత్మీయురాలను ఇచ్చి నీ వివాహం జరిగిస్తా, ఖచ్చితంగా నీకు ఉద్యోగాన్ని ఇస్తా, ఖచ్చితంగా గర్భఫలాన్ని ఇస్తా, ఖచ్చితంగా నీకంటూ సొంత గృహాన్ని ఇస్తా, ఖచ్చితంగా నిన్ను నీ వ్యాపారాన్ని నేను ఆశీర్వదిస్తా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మీతో వాగ్దానం చేశాడు అని అంటే, వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానాన్ని మీ దగ్గర మీ జీవితంలో నెరవేర్చడానికి ఒక టైం ఫిక్స్ చేశాడు. సంగమా, మాట ఇచ్చి తప్పుటకు నా దేవుడు అబద్ధికుడు కాదు, నరుడు అసలే కాదు. ఆయన అవునంటే అవును. Download ShareChat.